జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా కాళోజీ నారాయణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ నారాయణరావు ఆయన జీవితం కలంతోటి తెలుగు యాస, తెలుగు భాష మీద ఎన్నో రచనలు చేసి స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఆయన రచనలతో ప్రజలను చైతన్యం పరిచారన్నారు. ఆయన 1992లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా పేరు పొందారని, ఆయన 2002 నవంబర్ 13న పరమావధించారని, ఆయనను గుర్తు చేసుకున్నట్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహించాలన్నారు. ఆయన మన మాతృభాష తెలుగు భాష గురించి ఎన్ని రచనలు చేసి ప్రజలను ఉత్తేజపరిచారన్నారు. ఈ కార్యక్రమంలోని ఏఈ వికాస్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, టిపో బిఓ దీపిక, సీనియర్ అసిస్టెంట్లు భాస్కర్, వాణి, శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందంలతో పాటుగా పలువురు వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 1914 సెప్టెంబర్ 9న జన్మించినారు. వారి యొక్క జీవితం మొత్తం తన యొక్క కలంతో తెలంగాణ యాస, తెలంగాణ భాష అభివృద్ధికి తోడ్పడ్డారు. దాంతోపాటు స్వాతంత్ర ఉద్యమంలో మరియు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి తన యొక్క కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ పోరాట స్ఫూర్తిని వారు ప్రజల్లో నింపినారు. దాంతోపాటుగా 1992లో భారతదేశ రెండవ సర్వోన్నత పురస్కారమైన పద్మభూషణ్ కూడా వారు ఎంపికైనారు. సో వారు 2002లో వారు పరమానందించారు. సో వారి యొక్క యాదిలో వారి యొక్క గుర్తుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా వారి యొక్క స్ఫూర్తిని నిర్వహించడానికి, వారిని గుర్తించుకోవడానికి ఈ రోజుని అంటే సెప్టెంబర్ 9ని తెలుగు భాష దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వారు జీవితంలో ఉన్న రాళ్ళు కూడా తెలుగు భాష, తెలంగాణ భాష కొరకు చాలా కృషి చేసినారు. సో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన మాతృభాషను మరవకుండా అన్ని భాషలు మనకు కీలకమైన, కానీ మన మాతృభాషను మరవకుండా ఉండడానికి ఆయన చేసిన కృషి చాలా శ్లాఘనీయం. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మన తెలుగు భాషను మరింత అభివృద్ధి చేసి ప్రతి చర్యలో మన యొక్క తెలుగుదనం ఉట్టిపడేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.